అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్ అండి. మరొక అబద్ధపు బోధ, దయ్యపు బోధని చూద్దాం. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్మి మరి రక్షణ పొంది పాప క్షమాపణ పొందిన తర్వాత ఏ పాపము చేసినా సరే ఇక దానికి మనం దేవునికి లెక్క అప్పగించుకునాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి పాపాన్ని దేవుడు కడిగి వేశాడు. ఇక భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా దేవుడు క్షమించేశాడు కనుక ఇక ఎంత పాపము చేసినా ఏమి కాదు అని చెప్పేటువంటి ఒక భయంకరమైనటువంటి బోధ ఇది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన యందు నమ్మి బాప్సం పొందినప్పుడు ఆయన పాప క్షమాపణనిస్తాడు ఖచ్చితంగా. అపొస్తలుల కార్యం 2:38లో మనం చూస్తాం. అయితే పాప క్షమాపణ అనేది మనకు కలుగుతుంది, దేవుడు ఇస్తాడు. ఇక్కడ అంటాడు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్సం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందను. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్సం పొందుడి. అయితే ఇక బాప్సం పొందిన తర్వాత భవిష్యత్తులో ఉన్న పాపాలన్నీ ఒకవేళ చేస్తే దేవుడు క్షమించేస్తాడా? ఎందుకంటే దేవుడు నీ పాపాలన్నీ క్షమించిన అంటున్నాడు కదా. మరి వాటిని కూడా దేవుడు ఒకవేళ ఇక మళ్ళీ కావాలని ఏదైనా పాపము తప్పు చేస్తే దేవుడు దాన్ని కూడా క్షమించేస్తాడా? ఏమండి, ఈ విషయంలో ఒకసారి ఆలోచించాలి. హెబ్రీ రాష్ట్రపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభువు చెప్పుచున్నాడు. హెబ్రీ రాష్ట్రపత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నేను వారి దోషముల విషయమే దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని ఇక్కడ చెబుతాడు. ఇదే మాట యెషయా గ్రంథం 43:25లో చెబుతాడు. ఏమంటాడు? 43:25 కొన్ని వచనాలు మీకు చూపెడతాను. చూపెట్టిన తర్వాత దీని గురించిన ఒక ఉద్దేశాన్ని, నిర్ణయాన్ని కలిగి ఉండాలి. 25, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. రోమీయుల రాష్ట్ర పత్రికలో ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వానికి ఇక ఏ శిక్షావిధి లేనే లేదు అంటాడు. 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటాడు. ఈ వచనాలను ఆధారం చేసుకొని ఇంకా ఇలాంటివి అనేక వచనాలు ఉన్నాయి. నమ్మి బాప్సం పొందాము, దేవుడు మన పాపాలను క్షమించేశాడు. ఇక ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా, ఎంత విచ్చలవిడిగా బ్రతికినా సరే ఇక దేవుడు వాటి లెక్క అడగడు, వాటిని దేవుడు పట్టించుకోడు, వాటి విషయంలో శిక్షించడు అని బైబిల్ చెప్తుందా? ఈనాడు కొంతమంది అలా నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. ఒకసారి బాప్సం పొందాలి, రక్షణ పొందాలి, ఇక తర్వాత ఎట్లా బ్రతికినాం కదా, పరలోకం అనేది ఇక గ్యారంటీ, ఇక మనకి ఎలాంటి డోకనే ఉండదు అని. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం, చాలా ఘోరమైనటువంటి విషయం. లేదు, చాలామంది బాప్సం పొంది రక్షణ పోగొట్టుకుంటారు. ఇస్కరియోతు యూదాలాగా పరలోకం రారువా. ఎందుకంటే బుద్ధిపూర్వకముగా నువ్వు మళ్ళీ తప్పు చేస్తే దానికి శిక్ష ఉన్నది, బలి ఉండదిక అన్నాడు. హెబ్రీ రాష్ట్రపత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును అంటున్నాడు. అర్థమైందా? ఇక్కడ చూడండి, అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన పాపానికి ఇక బలి ఇక ఉండదు, ఇక బలి నీకు పనికిరాదు, బలి అనేది వారికి పనికిరాదు, బలి వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కొందరైతే మరి రక్షణ పొంది బాప్సం పొందిన తర్వాత పాపం చేస్తే పరలోకమే రారు, నరకం వెళ్ళిపోతారు. కొందరు పరలోకం వచ్చినా కూడా వారు చాలా దిగువ స్థాయిలో ఉంటారు. పరలోకంలో చాలా రకాల హోదాలు ఉన్నాయి. ఈ లోకంలో వలనే అక్కడ ఉన్నాయో ఇక్కడ కాపీ, ఇవన్నీ కూడా పరలోకంలో కూడా ఉన్నత స్థాయిలు ఉన్నాయి. ఇక్కడ ఎట్లయితే కొందరు రోడ్ సైడ్ చెట్ల కింద బ్రతుకుతారు, కొందరు పూరి గుడిసెలలో బ్రతుకుతారు, కొందరు రేకుల షెడ్లలో బ్రతుకుతారు, కొందరు డాబా ఇళ్లలో బ్రతుకుతారు, కొందరేమో రాజకోటలో, రాజభవంతులలో, ప్యాలెస్లలో బ్రతుకుతారు, ఉంటారు, నివసిస్తారు. పరలోకంలో కూడా అలాంటి స్థానాలు, స్థాయి భేదాలు ఉంటాయి. నమ్మే బాప్సం పొంది రక్షణ పడిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతుకుతే వారు ముందు అసలు దేవుని మాటలనే ధిక్కరించిన కారణాన్ని బట్టి వారు ముందు పరలోకం వచ్చే అవకాశం ఉండదు, చాలా తక్కువ. ఎందుకంటే వారు క్రీస్తు రక్తాన్ని, దేవుని మాటలను కూడా ధిక్కరించినట్టు ఏ పాపం చేసినా సరే. ఒకవేళ కొర ఊపిరితో బ్రతికినట్టు అన్నట్టు
ఆఖరి క్షణములో ఒకవేళ పరలోకం వచ్చినా పరలోకములో వారు ఉన్నత స్థానంలో మాత్రం ఉండరు, క్రీస్తు పక్కన అసలే కూర్చోరు. కనుక సంఘ వధువులో ఎక్కడో విలువలేనటువంటి ఒక అవయవముగా, తక్కువ స్థాయికి చెందినటువంటి ఒక అవయవముగా, ఒక చేతుకున్న ఒక వెంట్రుకగా, నెత్తి మీద ఒక వెంట్రుకగా ఉంటారేమో తప్ప దానికి పెద్ద విలువ ఉండదు కదా. అంతే తప్ప నమ్మి బాప్సం పొందిన తర్వాత ఏ తప్పు చేసినా దేవుడు మనలను ఎలాంటి శిక్ష విధించడు. తర్వాత ఎట్లాంటి అట్లా బ్రతకొచ్చు కదా, దానికి ఎలాంటి అడ్డు అదుపు లేదు అని చెప్పేది చాలా ఘోరమైనటువంటి బోధ. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ఈ వచనాలను ఆధారం చేసుకుంటారు అనమాట. 2వ అధ్యాయము ఇక్కడ మొదటి నుంచి, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీరు రాయించున్నాడు. ఎవడైనా పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు అన్నాడు. మీరు పాపము చేయకుండా ఉండుట కొరకై అంటే మీరు ఇంతకుముందు ఏమైనా పాపాలు చేసి ఉంటే వాటికి దేవుడు క్షమిస్తాడు, కానీ ఇక నుంచి మీరు పాపం చేయకుండా ఉండాలి అనే దానికి చెప్తున్నాడు తప్ప మీరు ఇక దేవుడు ఉన్నాడు, నువ్వు ఎంత పాపం చేసినా ఆయన క్షమించుకుంటా పోతూనే ఉంటాడు కనుక నువ్వు బాప్తిసం పొంది ఇక నీకు నచ్చినట్టుగా బ్రతికేసాయి, నచ్చిన విచ్చలవిడిగా జీవించేసాయి అని కాదు దాని అర్థము. నమ్మి బాప్తిసం పొందిన తర్వాత దేవుని మాటలకు లోబడి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలి దేవుని యొక్క ఆత్మ నడిపింపు చేత. అంతే తప్ప బాప్తిసం పొందిన తర్వాత ఎట్లా బ్రతికినా దేవుడు నరకంలో వేయడు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు అని చెప్పేటువంటి బోధ ఇది దయ్యపు బోధ, సాతాను బోధ. దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు. అలా నమ్మేటువంటి వారితో సహవాసము చేయొద్దు, అది చాలా పెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.